అమ్మా నమస్తే అమ్మా, మీ పేరు? మా పేరు మహాలక్ష్మి అండి, కొద్ద మహాలక్ష్మి అండి. ఎక్కడ ఉంటారమ్మా మీరు? మేము మాది మందడం అండి, అమరావతి రాజధాని అండి. ఏంటమ్మా 1వ తారీఖు పెన్షన్ అందిందా మీకు? మాకు అందిందండి. 5,000 కూలీ వారిగా అందింది. పింఛను 7,000 అందిందండి. మాకు బాగా సంతోషంగా ఉందండి. ప్రజల స్పందన విన్నాడు, ప్రజల్లోకి వచ్చాడు, ప్రజల్లోనే ఉంటూ వాళ్ళ యొక్క స్పందన వింటున్నాడని మాకు సంతోషంగా ఉందండి. గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే కనుక అసలు మాకు అందింది, అందలేదు, మరి ఎంతమందికి వచ్చింది, ఎంతమందికి రాలేదు అనేటువంటి ఒక ప్రజలకు రావటం అనేది లేదు. ఓన్లీ వాలంటీర్లకు చెప్పేవాళ్ళు ఇస్తున్నారో ఇవ్వట్లేదు, వాళ్ళని కూడా సంప్రదించి వాళ్ళని కూడా అడగదామని ఉండేది కాదండి. మేము చాలా ఇబ్బందులు పడి ఉండాము కూడా. ఎలాగంటే కొంత అందక మళ్ళీ అక్కడ పంచాయతీ ఆఫీస్ కాడికి వెళ్ళి అక్కడ అందక చాలా ఇబ్బందులు పడ్డాం. చాలా అంటే మాకు ఇల్లు గడవక మేము పడ్డ ఇబ్బందులు చాలా ఉన్నాయండి. గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే కనుక రోడ్డు అనేది చూడండి ఎంత అసలు ఎట్లా ఉన్నదంటే చాలా నడవటానికి కూడా అంత బాధగా ఉందండి. మాకు మా బాబు గారు వస్తారని నమ్మకంతో మేము ఓట్లు వేసామండి, మేము గెలిపించుకున్నామండి. మా బాబు గారు రావటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ పింఛన్ ఇంటింటికి వచ్చి నిరుపేదలను పలకరిస్తూ వాళ్ళ యొక్క స్పందన వింటూ వాళ్ళకు ఉన్న సమస్యలు వింటూ వాళ్ళకు ఒక హామీని భరోసాని ఇవ్వగలుగుతున్నారండి. మాకు అది ఎంతో సంతోషంగా ఉందండి. అంటే ముఖ్యంగా గతంలో వాలంటీర్లు ఇంటింటికి వచ్చి పెన్షన్ పంపిణీ చేసేవారు. ఈరోజు సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయించారు. అసలు ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా మీకు? అప్పుడు ఎలా అయితే పెన్షన్ అందేదో అలాగే ఇప్పుడు అందిందా? ఏంటి పరిస్థితి అసలు? అప్పటికిప్పటికి చాలా తేడా ఉందండి. చాలా అంటే చాలా తేడా ఉంది. వాలంటీర్ వాళ్ళు ఇష్టమైనప్పుడు వచ్చేవాళ్ళండి. వాళ్ళు 1వ తారీఖు అంటే 5వ తారీఖు లోపు, అంటే ఎనీవే ఒక రోజు 2 రోజులు అలా, ఒక్కోసారి 5వ తారీఖు కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. అంటే ఇస్తున్నారు ఇవ్వట్లేదు అంటే ఒక్కోసారి పోగొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఇంటింటికి వచ్చి ఇస్తున్నారండి. మాకు అది చాలండి, అక్కడి వరకు చాలు. అసలు మేము సంక్షేమాన్ని కోరుకోవట్లేదండి, మేము అమరావతి అభివృద్ధిని కోరుకుంటున్నాము. మాకు కావాల్సిందంటే ఏంటంటే ప్రజలు ఎవరికి ఏమేమి కావాలో అవి ఇవ్వగలుగుతున్నాడండి. అది చాలండి మాకు. మేము నిరుపేదలమండి, కూలీ చేసుకొని బ్రతికేవాళ్ళం. వాళ్ళకు ఒక అవగాహన తీసుకొస్తున్నాడు, వాళ్ళకి ఒక ఏంటంటే భరోసాని ఇవ్వగలుగుతున్నాడు. ఆ భరోసా గురించే మేము తల్లాడుతున్నామండి. అంటే అమ్మ ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 పెన్షన్ 5 సంవత్సరాలకి పెంచుకుంటూ వెళ్ళారు. 3,000 రూపాయల పెన్షన్ 2,000 నుంచి 3,000 చేయడానికి ఈయన చెప్పిన మాట ప్రకారం వచ్చి రాగానే ఏప్రిల్ నెలది ప్లస్ దీనిది కలిపి 7,000 ఇస్తాననడం కానీ, 1,000 రూపాయలు తక్షణమే పెంచి 4,000 రూపాయల పెన్షన్ వచ్చే నెల నుంచి అందిస్తాననడం కానీ, ఈరోజు మాట మీద నిలబడ్డారు చంద్రబాబు నాయుడు గారు. ఏ విధంగా అనిపిస్తుంది మీకు? మాకు సంతోషంగా ఉందండి. తను ఇచ్చిన మాట ఇచ్చిన నెల నుంచే స్టార్ట్ చేశాడండి. మాకెంతో సంతోషంగా ఉందండి. తన మాట నిలబెట్టుకున్నాడండి. తను ఎన్నో కష్టాలు పడ్డాడు, మా నుంచి కష్టాలు పడ్డాడు, ఆ కష్టాలు నెరవేర్చాడండి, నిలబడ్డాడు. అతను ఇచ్చిన హామీని కూడా ఇంటింటికి వచ్చి అందుతుంది లేదు కూడా తెలుసుకుంటున్నాడండి. అది చాలా మాకు సంతోషంగా ఉందండి. ఇంకా మమ్మల్ని ముందుకు నడిపిస్తాడని మేము అనుకుంటున్నామండి. మాకు కావాల్సింది అభివృద్ధి అండి, మా పిల్లల భవిష్యత్తు అండి. మా పిల్లలకి మంచి చదువుకొని ఉన్నారు పిల్లలు, కానీ వాళ్ళకి ఏమి ఉద్యోగాలు కూడా ఏమీ లేకుండా ఇలా ఇంటికాడ ఉండే పరిస్థితి వస్తుందండి. ఎందుకంటే మేము కూలీ పని చేసుకునేవాళ్ళం, మాకు పొలాలంటూ ఏమీ లేవు. కనీసం పొలాలు ఉంటే వాళ్ళు పొలాలు కూలీ పని చేసుకుంటూ బ్రతికేవాళ్ళం. కనీసం వాళ్ళకి పొలాలు లేకపోవటం వలన మాకు జీవనాధారం అనేది, ఉపాధి అనేది చాలా కరువైపోయిందండి. సో మాకు ఇలా ఇవ్వడం వలన కొంచెము ఒక మెట్టు ఎక్కినట్టుగా మాకు పర్వాలేదండి. ఏంటమ్మా మరి చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ రోజు పెన్షన్లు కూడా అందుకున్నారు. ఏంటి అసలు చంద్రబాబు నాయుడు గారికి మీరు చెప్పారు? ఇంకా 10 సంవత్సరాలైన చంద్రబాబు గారే మాకు కావాలండి, అతనే రావాలండి. మేము కోరుకుంటుంది అదేనండి. మా భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దాలో ఆ చంద్రబాబు గారికి తెలుసండి. కాబట్టి మేము అతన్నే వెనుకోవాలనుకుంటున్నాం, అతన్నే ఉండాలి అనుకుంటున్నామండి. అదండి. థ్యాంక్ యూ.